వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే చిరు వ్యాపారుల బతుకులను ఛిద్రం చేస్తున్న కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం ముందు చిరు వ్యాపారులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హాజరై చిరు వ్యాపారుల పక్షాన బీఆర్ఎస్ ఎప్పుడు పోరాడుతూ ఉంటుందని, చిరు వ్యాపారుల జీవితాలను మెరుగుపరిచే కార్యక్రమాల్లో భాగంగా బీఆర్ఎస్ సర్కారులో వెండర్స్ సంబంధించినటువంటి షాపులను ఏర్పాటు చేయించామని, కాంగ్రెస్ పాలనలో చిరు వ్యాపారుల జీవితాలను ఛిద్రం చేస్తూ ఉన్నారని, నిన్న ఏవైతే షాపులను కూల్చివేశారో ఆ షాపులను వెంటనే పునర్నిర్మించి ఇవ్వాలని, ఆ నష్టపరిహారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు। ఆ తర్వాత జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి ఎంజిఎం కూడలి వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ రాస్తారోకో నిర్వహించిన సందర్భం కనిపించింది। హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఓరుగల్లుకు విశ్వసుందరి మండల రాక నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు। ఉదయం 6 గంటల తర్వాత నుండే వివిధ డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు। అరెస్ట్ చేసిన కార్పొరేటర్లకు సంబంధించి చూసినట్టయితే స్వరూపారాణి, అదేవిధంగా లోహితా రాజు, అదేవిధంగా రాధికారెడ్డి, బొంగు అశోక్ యాదవ్ ఉన్నారు। ప్రధానంగా నిన్న జీడబ్ల్యూఎంసీకి సంబంధించినటువంటి పరిధిలో అంటే విశ్వసుందరి మండలు పర్యటించే నగరాలకు సంబంధించి ఇటు వరంగల్, కాజీపేట, హన్మకొండ నగరాల్లో ఉన్నటువంటి వీధి వ్యాపారులకు సంబంధించిన దుకాణాలు తొలగించడంతో నిరసన తెలుపుతారనే ఉద్దేశంతోనే ముందుగానే అరెస్ట్ చేశారని తెలిసింది। జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇటీవల కడియం శ్రీహరి చేస్తున్నటువంటి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధిపై సవాల్ విసిరిన సందర్భం కనిపించింది। ప్రధానంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి కడియం శ్రీహరి ఏం చేశాడో, అదేవిధంగా తాను ఏం చేశానో బహిరంగంగా చర్చకు సిద్ధమని ఈ సందర్భంగా రాజయ్య సవాల్ విసిరారు। ప్రధానంగా వరంగల్ జిల్లాకు సంబంధించి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విషయంలోనే కావచ్చు, అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ సంబంధించినటువంటి 150 పడకల ఆసుపత్రి విషయంలో కావచ్చు, ఎంజిఎం పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ సంబంధించి అప్గ్రేడేషన్ విషయంలో బీఆర్ఎస్ సర్కారు చొరవ తీసుకుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు। దాంతోపాటు స్టేషన్ గన్పూర్కు 100 పడకల ఆసుపత్రిని తానే తీసుకొచ్చారని ఈ సందర్భంగా రాజయ్య చెప్పారు। మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఇటీవల పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామంలో వడదెబ్బతో గుగులోతు కిషన్ అనే రైతు మృతి చెందాడు। ఆ కుటుంబాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరామర్శించారు। ప్రధానంగా ధాన్యపు కొనుగోలు సెంటర్లలో కనీస సౌకర్యాలు లేవని, సౌకర్యాలు లేని మూలంగానే వడదెబ్బతో కిషన్ మృతి చెందాడని ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సందర్భం కనిపించింది। ప్రధానంగా గుగులోతు కిషన్ కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఈ సందర్భంగా దయాకర్రావు డిమాండ్ చేశారు। ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే అకాల వర్షాలతో ఏటూరు నాగారం మండలం గోగుబెల్లి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ఊరవాగు ప్రవాహంలో భారీ వరద నీరు రావడంతో అక్కడ ఉన్నటువంటి ధాన్యపు కుప్పలన్నీ కూడా తడిసిపోయాయి। ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన సందర్భం కనిపిస్తూ ఉంది। 400 ఎకరాల్లో సాగు చేసినటువంటి పంటంతా కూడా నీళ్ల పాలు కావడంతో రైతాంగం అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు। కొట్టుకుపోయినటువంటి ధాన్యంతో పాటు తడిసిన ధాన్యానికి సంబంధించి నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలన్నటువంటి డిమాండ్ అయితే అక్కడ ఉన్నటువంటి రైతుల ఆవేదన ద్వారా తెలుస్తూ ఉంది। ఏదైతే తడిసినటువంటి ధాన్యం కావచ్చు, కొట్టుకుపోయినటువంటి గోగుబెల్లికి సంబంధించినటువంటి ఆ ధాన్యపు కొనుగోలు సెంటర్ను జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి పరిశీలించారు। ప్రభుత్వ వైఫల్యంతో ఇవాళ అకాల వర్షాలు వచ్చే విషయంలోనూ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని, ఐకేపీ సెంటర్లు కావచ్చు, ధాన్యపు కొనుగోలు సెంటర్ల ఏర్పాటులో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఈ సందర్భంగా బడే నాగజ్యోతి వ్యాఖ్యానించారు।